హలో, నేను మీ సిఎస్ రావు. జగన్మోహన్ రెడ్డి స్పీకర్ అయ్యన్న పాత్రుడికి అయితే ఒక లెటర్ రాశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది ఆ లెటర్ యొక్క సారాంశం. అయితే కరెక్ట్గా ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆ లెటర్లో కానీ లేదా ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనే దాని మీద కానీ ఏంటి ఆ ట్విస్ట్ అంటే, వాస్తవంగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి దానికన్నా కూడా ఎక్కువ విలువ అసెంబ్లీలో ఇచ్చారు. ఆయన ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా చేయడానికి కూడా ఆయనకి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఉల్టా చెబుతున్నారు. ప్రాసెస్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి నడవటం లేదు. ఆ ప్రాసెస్ ఏంటో కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియడం లేదు అనుకుంటా. ఎందుకనంటే వాస్తవంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ ఫ్లోర్ లీడర్గా తను ఎన్నుకున్నట్టు, వైఎస్ఆర్సీపీ ఎల్పీ లీడర్గా ఎన్నుకున్నట్టు ప్రొటెం స్పీకర్కి ముందు ఆయన ఒక లెటర్ ఇవ్వాలి ఎన్నుకున్నట్టుగా. కానీ అలాంటి లెటర్ ఏమీ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. అలాంటప్పుడు ప్రొటెం స్పీకర్గా ఉన్నటువంటి బుచ్చి చౌదరి ఆయన్ని మామూలు సభ్యుడిగానే చూడాలి. కానీ ఆయనకి ఒక 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఆ తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డికి ప్రమాణ స్వీకారం చేసేటువంటి వెసులుబాటు కల్పించారు. వాస్తవంగా ఆయనకి ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ప్రమాణ స్వీకారం చేయించాలి. కానీ దానికి భిన్నంగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి దానికన్నా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇవ్వడానికి కారణం ఏంటంటే, అంతకు ముందు రోజు, ప్రమాణ స్వీకారం ముందు రోజు ఆయన అప్రోచ్ అయ్యి ఆయనకి అందరి సభ్యులతో కాకుండా ప్రమాణ స్వీకారం చేసేటట్టుగా మంత్రుల తర్వాత ఇవ్వండి అని చెప్పేసి ఆయన మౌఖికంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవులను కోరితే దానికి అంగీకరించి, పైగా అసెంబ్లీ లోపలికి ఆయన కారు కూడా వచ్చేలాగా వెసులుబాటు ఇచ్చారు. ఆ మేరకు చంద్రబాబు నాయుడు కూడా విశాల హృదయంతో ఆలోచించి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. దాని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ 11 మంది ఎమ్మెల్యేలు, ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఇవ్వడం కారణంగా ఆయనకు ప్రతిపక్ష హోదా అనేది లేదు, ఒక మామూలు సభ్యుడిగా ఆయన్ని చూడాలి. కానీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలోనే చంద్రబాబు నాయుడిని విమర్శించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి ఇటీవల కాలంలో. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లెటర్ రాసిన తర్వాత ఆయన డైరెక్షన్ ఎవరిచ్చారో లేకపోతే ఆయన సలహా ఎవరిచ్చారో తెలియదు, కానీ రాజ్యాంగంలో ఉండేటువంటి క్లాజులు కానీ రాజ్యాంగంలో ఉండేటువంటి అంశాలు కానీ పూర్తిగా తెలియకుండా ఆ లెటర్ రాసినట్టు కనిపిస్తూ ఉంది. ఆయన రాసినటువంటి లెటర్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, 10% ఎమ్మెల్యేలు లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది ఉంది రాజ్యాంగంలో, కాబట్టి ప్రతిపక్ష హోదా కల్పించాలి అనేది స్పీకర్ అయ్యన్న పాత్రుడికి రాసినటువంటి లెటరు. ఆ లెటర్లో రాజ్యాంగంలో 10% లేకపోయినప్పటికీ కూడా ఎమ్మెల్యేల సంఖ్య ఇవ్వాలి అనేది ఎక్కడైనా ఉందా అంటే ఆ క్లాజ్ ఎక్కడా చూపించలేదు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన చెప్తుంది ఒకటే, విపక్షం అనే దాంట్లో ఎంతమంది ఉన్నా సరే ఇవ్వాల్సిందే అనేది, ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అనేది ఆయన చెప్తున్నటువంటి ఒక మాట. కానీ చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, తాను గేట్లు తెరిస్తే ఏమవుతుందో తెలుసా, ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అనేటువంటి ఒక వార్నింగ్ అసెంబ్లీ వేదికగానే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. 4 ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. ఆ తర్వాత అంతకు మించి తీసుకోలేకపోయారు, 4కి మించి మిగతా వాళ్ళని తీసుకోలేకపోయారు. అంటే 23లో 4 పోతే ఇంకా 19 ఉన్నారు. సో 19 మంది అంటే కనీసం 18 మందితో ప్రతిపక్ష హోదా వస్తుంది. కాబట్టి 18 మంది ఉన్నారు కాబట్టి, 19 మంది ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా కంటిన్యూ అయ్యింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి 11 మందే ఉన్నారు ఎమ్మెల్యేలు. సో 11 మంది ఎమ్మెల్యేల్లో కూడా 4 మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా అనేది జగన్మోహన్ రెడ్డికి ఎలా వస్తుంది? ప్రజలందరూ ప్రతిపక్షం కూడా ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి కానీ మ్యాండేటరీ ఇచ్చినప్పుడు
చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా అసలు జగన్మోహన్ రెడ్డికి ఎలా ఇస్తారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నటువంటి ప్రశ్నలు. పైగా రాజ్యాంగంలో కానీ లేదా నిబంధనలో కానీ ఎక్కడా కూడా ప్రతిపక్ష హోదా కల్పించాలి అనేది ఎక్కడా లేదు, ఇది 10% దాటకపోతే. సో కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లెటర్లో ఆయన టెక్నికల్గా జనసేన పార్టీ ఉన్నప్పటికి కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయింది కాబట్టి, విపక్షంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాబట్టి సభ్యులు ఎంతమంది ఉన్నా కానీ దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రతిపక్ష హోదా తనకి కల్పించాలి అనేటువంటిది ఆ లేఖ యొక్క సారాంశం. దాంతోపాటు ఆయన అడిషనల్గా అయ్యన్న పాత్రుడు స్పీకర్ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, చావలేదు అన్నటువంటి వ్యక్తిని స్పీకర్గా చేశారు కాబట్టి నేను ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయాను అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అండ్ ఇప్పుడు అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రారా? ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తారా? లేదు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీని బహిష్కరిస్తాను అని చెప్పడానికి దీన్ని ఒక కాజుగా చూపించి లేఖ రాశారా అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. అసలు ప్రొసీజర్ ప్రకారం తొలి నుంచి కూడా ఆయన నడవలేదు. ప్రొసీజర్ ప్రకారం నడవాలంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందుగా ప్రొటెం స్పీకర్ని గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్ చేత. ప్రొటెం స్పీకర్ అనౌన్స్ అయిన తర్వాత వెంటనే వైఎస్ఆర్సీపీ ఎల్పీ లీడర్గా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నట్టు లెటర్ ఇవ్వాలి. కానీ వైఎస్ఆర్సీపీ ఎల్పీ లీడర్గా జగన్మోహన్ రెడ్డిని ఇప్పటివరకు ఎన్నుకోలే, అఫీషియల్గా ఎన్నుకున్నటువంటి దాఖలాలు లేవు. అసలు ఆ లెటరే ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డిని ఒక సామాన్య ఎమ్మెల్యేగా చూడాలా, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఎల్పీకి ఒక లీడర్గా చూడాలా అనేది ఒక సందిగ్ధం. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం, అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఏ పార్టీకి ఆ పార్టీ లీడర్ని ఎంచుకొని ఆ లెటర్ని ఇవ్వాలి ప్రొటెం స్పీకర్కి. కానీ ప్రొటెం స్పీకర్కి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు కాబట్టి అసలు ఆయన్ని మామూలు సభ్యుడిగానే గుర్తించాలి, కానీ అందుకన్నా మించిన హోదా కల్పించారు ప్రభుత్వం వైపు నుంచి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లెటరు ఆయన యొక్క అజ్ఞానాన్ని మరోసారి బయటపెట్టిందని చెప్పవచ్చు. ఆల్రెడీ ఒక తప్పు చేశారు, ఇప్పుడు లెటర్ రాసి అయ్యన్న పాత్రకి ఇంకొక తప్పు చేశారు. కాబట్టి ఆయనకి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ ప్రతిపక్ష హోదాలో కూడా ఉండడానికి లేదు అతను అనేటువంటి ఒక మ్యాండేటరీ ఇచ్చారు. ఆ మ్యాండేటరీని కంటిన్యూ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి ఉదాహరణలు ఏంటి అని అంటే 94లో ఇచ్చారు, ఆ రోజున 26 మందే గెలిచారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ ఆ రోజున ప్రతిపక్ష హోదా ఇచ్చారు అనేటువంటిది చెప్తున్నారు. ఆ రోజున కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్గానే గుర్తించారు అప్పట్లో పి జనార్దన్ రెడ్డిని. కాంగ్రెస్ పార్టీ లీడర్గానే గుర్తించారు తప్పితే ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వలేదు. ఆ తర్వాత 83ది కూడా ఒకటి మెన్షన్ చేశాడు, 83 అప్పుడు ఎవరికో ఇచ్చారు అనేది. సో అప్పుడు కూడా ఇచ్చిన దాఖలాలు లేదు అనేది ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు లీడర్లు చెప్పేటువంటి మాట. ఒక ఫ్లోర్ లీడర్ కింద మాత్రమే గుర్తిస్తారు తప్పితే ప్రతిపక్ష హోదా ఇవ్వరు అనేది. ఆయన జగన్మోహన్ రెడ్డి లెటర్లో ఏంటి, రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ గత లోక్సభలో ప్రతిపక్ష హోదా లేదు కాంగ్రెస్ పార్టీకి, అయినా కానీ అక్కడ ప్రతిపక్ష హోదా ఇచ్చారు అనేటువంటిది. అక్కడ కూడా ప్రతిపక్ష హోదా కాదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు ఫ్లోర్ లీడర్ కిందగానే గుర్తిస్తారు. అది గుర్తించాలంటే జగన్మోహన్ రెడ్డి ముందు వైఎస్ఆర్సీపీ ఎల్పీ లీడర్గా ఆయన ఒక లెటర్ ఇవ్వాలి ముందు. ఆ లెటర్ ఇవ్వకుండా అసలు ఆయన ఈ ఒక సభ్యుడిగా తప్పితే కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్గా కూడా ఫ్లోర్ లీడర్గా కూడా గుర్తింపు ఉండదు. ఫస్ట్ అది తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి ఆ లెటర్ రాస్తే అయ్యన్న పాత్రుడు గుర్తిస్తారు వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఆయన ఫ్లోర్ లీడర్గా, లేదంటే ఆ గుర్తింపు కూడా పోయేటువంటి అవకాశం ఉందని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.